వైద్య కళాశాలలు పులివెందుల వైద్య కళాశాలతో సహా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీవో 590 జారీ చేయడం అనేది ఒక దురదృష్టకరం. ఇది శోచనీయం. పర్యవసానంగా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ప్రతిభకు వాడే కట్టడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారే ఈ కార్పొరేట్ పరం చేస్తానని వ్యతిరేకించారు 1983లోనే క్యాపిటేషన్ ఫీజు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన విషయమే. ప్రభుత్వం ఈ జీవో 590 ఉపసంహరించుకున్నంత వరకు దీన్ని వదిలే క్వశ్చనే ఉండకూడదు. ఈరోజు వైకాపా పార్టీ వాళ్ళు ఆ నేపథ్యంలో ఈ యొక్క జీవో 590 రద్దు కోసం, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దానికోసం చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని చేసి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవో 590 రద్దు చేసేటంత వరకు ఈ ఉద్యమం ఆగకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా. వైద్య కళాశాలలు పులివెందుల వైద్య కళాశాలతో సహా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీవో 590 జారీ చేయడం అనేది ఒక దురదృష్టకరం. ఇది శోచనీయం. పర్యవసానంగా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ప్రతిభకు వాడే కట్టడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారే ఈ కార్పొరేట్ పరం చేస్తానని వ్యతిరేకించారు 1983లోనే క్యాపిటేషన్ ఫీజు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన విషయమే. ప్రభుత్వం ఈ జీవో 590 ఉపసంహరించుకున్నంత వరకు దీన్ని వదిలే క్వశ్చనే ఉండకూడదు. ఈరోజు వైకాపా పార్టీ వాళ్ళు ఆ నేపథ్యంలో ఈ యొక్క జీవో 590 రద్దు కోసం, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దానికోసం చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని చేసి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవో 590 రద్దు చేసేటంత వరకు ఈ ఉద్యమం ఆగకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా.